హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన టాపిక్ ఏంటంటే వ్యవసాయ కూలీలకి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పెద్దలు ఎన్నికలు జరిగేటప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా 12,000 రూపాయలని మేము ఇస్తాము అని చెప్పేసి, అదే విధంగా కౌలు రైతులకి కూడా 12,000 రూపాయలని ఇస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఇందులో భాగంగా ఈ కౌలు రైతుల మాట అయితే మనకు చెప్పలేదు. కానీ ఈ వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి నిన్న జరిగినటువంటి సమీక్ష సమావేశంలో, మంత్రివర్గ సమావేశంలో క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా జనవరి 26వ తారీఖు రోజున ఈ పథకం అనేది ప్రారంభించడం జరుగుతుంది. ఎవరైతే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వ్యవసాయ కూలీలు అయినట్టయితే వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఎవరికి ఈ డబ్బులు 12,000 రూపాయలు వస్తాయి అనే క్లారిటీ నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి. అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం వీడియో విషయానికి వచ్చినట్టయితే, వ్యవసాయ కూలీలు అంటే ఎవరు? ఒక గుంట భూమి కూడా లేని, అగ్రికల్చర్ భూమి లేని ఒక గుంట కూడా ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయ కూలీల కిందికి వస్తారు అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అయితే ఈ ఒక గుంట కూడా భూమి లేనటువంటి అందరికీ ఈ 12,000 రూపాయలు ఇస్తారా అంటే అలాంటి ప్రసక్తి లేదు. ఎందుకు అంటే, ఒక గుంట భూమి లేకపోయినా సరే గవర్నమెంట్ జాబర్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కానీ, బిజినెస్ చేసే వాళ్ళు కానీ వీళ్ళు ఉంటారు. వీళ్ళకి ఈ యొక్క పథకంలో భాగంగా 12,000 రూపాయలని ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటి? పేదలకి సహాయం చేయడమే. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటటువంటి వారికి ఈ పథకం అనేది వర్తించదు. అయితే ఈ పథకంలో భాగంగా అర్హులని గుర్తించడం ఎలా? ఇక్కడ నేను మీకు ఒక పుస్తకం చూపిస్తున్నాను, చూడండి. ఇది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, జాబ్ కార్డ్ అంటారు దీన్ని. ఇది మీకు ఉండే ఉంటుంది. ఈ పథకంలో భాగంగా ఇదే కీలకం. ఈ కార్డు ఉన్నటువంటి వారికి మాత్రమే ఇందులో ఈ 12,000 రూపాయలు అనేది వచ్చేటటువంటి అవకాశం ఉంది. అది ఏ విధంగానో నేను చెప్తాను, చూడండి. ఈ పథకంలో భాగంగా ఈ జాబ్ కార్డు ఉండి ఇందులో ఒక జాబ్ కార్డ్ కి సంబంధించిన ఫ్యామిలీలో ఎవరికి కూడా భూమి లేనట్టయితే, ఫర్ సపోజ్ 4 ఈ జాబ్ కార్డ్ లో ఇన్క్లూడ్ అయి ఉన్నట్టయితే, ఆ ఫ్యామిలీలో ఎవరికి కూడా ఒక గుంట భూమి లేనట్లయితే వారు వ్యవసాయ కూలీలుగా గుర్తించడం జరుగుతుంది. అప్పుడు వారికి ఏదైతే లింక్ అయి ఉన్నటువంటి డీబీటీ అకౌంట్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద మీకు అకౌంట్ లో డబ్బులు అనేది క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఈ 12,000 రూపాయలని కూడా 2 విడతలుగా 6,000 రూపాయలు 6,000 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం అనేది జరుగుతుంది. ఒకేసారి 12,000 ఇచ్చేటటువంటి అవకాశం లేదు. అయితే ఈ కార్డు ఉన్న వాళ్ళలో కూడా కొంతమంది స్టార్టింగ్ లో జాబ్ కార్డ్ అనేది తీసుకున్నారు, కానీ ఎప్పుడు వాళ్ళు వర్క్ కి వెళ్ళలేదు. వెళ్ళాల్సినటువంటి అవసరం లేని వాళ్ళు కూడా జాబ్ కార్డు తీసుకొని కార్డుని పక్కన పడేసి వర్క్ కి వెళ్లకుండా ఉన్నారు. అలాంటి వారికి కూడా ఈ డబ్బులు అనేది వచ్చేటటువంటి అవకాశం లేదు. ఈ కార్డు ఉండి డైరెక్ట్ గా కరువు పనికి వెళ్ళినటువంటి అర్హులకి మాత్రమే ఈ 12,000 రూపాయలు ఇస్తాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పథకం జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభం అవుతుంది. మళ్ళీ దీనికి సంబంధించి ఏమైనా అప్లికేషన్ ఇవ్వాలా అనే డౌట్ మీకు ఉన్నట్టయితే, నేను దానికి సంబంధించి మరొక అప్డేటెడ్ వీడియో అనేది కూడా చేయడం జరుగుతుంది. ఆ వీడియో మీ వరకు మళ్ళీ పెట్టగానే రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.